ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తే రాష్ట్రానికి ఆదాయం పెరగడమే కాకుండా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. అసెంబ్లీలో తిరుపతి లడ్డూ కల్తీపై చర్చ జరుగుతుందనే భయంతోనే వైఎస్ జగన్ సభకు రాకుండా తప్పించుకుంటున్నారని ఆరోపించారు. కోట్లాది మంది హిందువుల సెంటిమెంట్తో గత వైసీపీ ప్రభుత్వం ఆడుకుందని, కల్తీ లడ్డూ దోషం వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఇండియా బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ విశాఖ ఉత్సవం అయితే సంబరాన్ని అంటే చెప్పొచ్చు. విశాఖపరమైన విశాఖ ఉత్సవాలు అటు అనకాపల్లి, అల్లూరు జిల్లాలో కూడా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తూ ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుని మనతో పాటు మంత్రి కొల్లు రవీంద్ర గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏదైతే విశాఖ ఉత్సవం సంబంధించి విశాఖలో ప్రజల నుంచి విశేష స్పందన వస్తూ ఉంది. అటు అల్లూరు జిల్లా కావచ్చు, ప్రధానంగా మీరు ఇన్ఛార్జిగా బయలు వహించిన అనకాపల్లి కూడా చాలా స్పందన వస్తూ ఉంది. సో ఏ విధంగా దీని ప్రణాళిక చేశారు? ప్రథమంగా అనకాపల్లికి సంబంధించి ఇప్పటివరకు టూరిజాన్ని డెవలప్మెంట్ చేయడానికి ఎవరు కృషి చేయాలని పరిస్థితుల్లో మీరు ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అనకాపల్లి కూడా ఉత్సవాలు చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో తీసుకోవడం జరిగింది. ఏ విధంగా అసలు ఆలోచించారు సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక టూరిజం హబ్గా చేయాలి. ఇవాళ చాలా అవకాశాలు ఉన్నాయి. ఇవాళ మనం ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఒక ఇండస్ట్రీ పెడితే ఒక 10 నుంచి 100 మందికి ఎంప్లాయ్మెంట్ అవ్వడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ అదే ₹1,00,000 టూరిజంలో కానీ మనం ఖర్చు పెడితే 100 మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దాన్ని మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో చాలా నిర్లక్ష్యం చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్లో టూరిజం డిపార్ట్మెంట్కి ఒక ఇండస్ట్రియస్ హోదా ఇచ్చారు. దానివల్ల ఏంటంటే ట్యాక్సేషన్లో కానీ అన్నింటిలో కూడా వాళ్ళకి అవకాశాలు ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనకున్నటువంటి తీర ప్రాంతం దాదాపు 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. అలాగే మనకి రిజర్వాయర్స్ ఉన్నాయి, బ్యాక్ వాటర్స్ ఉన్నాయి, హిల్ స్టేషన్స్ ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి, టెంపుల్ టూరిజం చేయొచ్చు. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని మరి ఈరోజు మొట్టమొదటి మేము మచిలీపట్నంలో కూడా లాస్ట్ ఇయర్ జూన్లో చేయడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. అలాగే విజయవాడలో కూడా విజయవాడ ఉత్సవం చేయడం జరిగింది. అట్లాగే మనం మిగతా రాయలసీమ ఏరియాలో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అట్లాగే ఫ్లెమింగో ఫెస్టివల్ చేయడం జరిగింది. ఈరోజు విశాఖ ఉత్సవం ఇటు విశాఖపట్నంలో, అటు అనకాపల్లిలో, అరకులో, ఈ 3 ప్రాంతాల్లో కూడా ఈ కల్చర్ని, లోకల్గా ఉన్నటువంటి ఈ కల్చర్ సమాజానికి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఆ దృష్టిలో పెట్టుకునే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా జరుగుతోంది. 24వ తారీఖు నుంచి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో అన్ని రకాలు, అటు అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉన్నాయి, అట్లాగే హెలికాప్టర్ రైడ్స్ ఉన్నాయి, ఇక్కడ పారా మోటార్స్ కూడా ఏర్పాటు చేశారు, రకరకాల ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం ఒక అంగరంగ వైభవంగా. ముఖ్యంగా నిన్న అనకాపల్లిలో చూస్తాం జరిగింది. అక్కడ ఒక లేక్ ఉంది. ఆ లేక్లో కొండగట్ల ఆవాలో చాలా అద్భుతంగా ఉంది. అక్కడ తామర ఆకులు కానీ, కలువ పువ్వులు కానీ, ఆ బోటింగ్ కూడా ఎకో సిస్టమ్, ఎకో టూరిజం కింద దాన్ని చాలా బాగా చేయొచ్చు. అట్లాగే ముచ్చాలంపాలెం బీచ్లో కూడా నిన్న అనకాపల్లిలో చూసాం. చాలా బాగుంది అక్కడ ఫెసిలిటీస్ కానీ, ఆ సీ కానీ, ఆ సీ వ్యూ కానీ, అక్కడ పారాగ్లైడింగ్ కూడా చేయడం జరిగింది. చాలా బాగుంది ఆ సీన్ అంతా కూడా. అక్కడ అలాంటివి మనం ప్రమోట్ చేసుకోవడం వల్ల లోకల్గా వచ్చేవాళ్ళు కాకుండా దేశ విదేశాల్లో కూడా వాళ్ళ టూరిజంకి వాళ్ళు స్పెండ్ చేస్తారు. దానివల్ల మనకి ఇటు ఆదాయం వస్తుంది, ప్లస్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. తద్వారా మన జీడిపి కూడా పెరగడానికి అవకాశం వస్తుంది. డెఫినెట్గా ఇది ఒక మంచి ఇనిషియేటివ్గా భావిస్తూ ఇది ఒక క్యాలెండర్ ఇయర్గా ఇది కంటిన్యూగా జరగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా ప్రజలు కూడా ఆదరిస్తున్నారు. మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. కొండగట్ల ఆవకు సంబంధించి ఇతర రాష్ట్రాల టూరిస్టులు కూడా ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ సంబంధించి చాలామంది వస్తూ ఉంటారు పర్యాటకులు. సో దాన్ని ఇంకా ఏ విధంగా డెవలప్ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది? అదే అక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలు కానీ, టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అక్కడ కొన్ని బోటింగ్స్ కానీ ఏర్పాటు చేసి ఆ బోటింగ్ కూడా ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి. అక్కడ మోటార్ బోట్స్ వాడకుండా ఎకో ఫ్రెండ్లీగా వాడుతూ అక్కడ వచ్చిన వాళ్ళకి కూడా స్టే చేయడానికి కూడా అక్కడ కొంత ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి. అక్కడ కొన్ని టాయిలెట్స్ కానీ ఇలాంటివి కూడా కొన్ని రిక్వైర్మెంట్ ఉన్నాయి. అవన్నీ కూడా చేయడానికి ఇవాళ ఒక ప్రజలు ఆదరిస్తున్న విధానం వల్లే అక్కడ ఇంకా చేయాలనే వాళ్ళకి ఒక ఉత్సాహం వస్తుంది. దానికి ఈ ఫెస్టివల్ చాలా ఉపయోగపడుతుంది. నిన్న అనకాపల్లిలో కూడా చూసాం, ఫ్లవర్ షో కూడా పెట్టారు. ఆ ఫ్లవర్ షో కూడా చాలా అద్భుతంగా చేశారు. రాత్రి 11 అయినా కూడా ప్రజలు వెళ్లకుండా ఈ చలిగాల్లో కూడా నిలబడి అనకాపల్లిలో కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళు ఆస్వాదించడం జరిగింది. ఇది ఒక గుడ్ సైన్. ఇది ఖచ్చితంగా ఏపీ టూరిజం హబ్గా మారడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఫారెస్ట్లో ఉన్నటువంటి టూరిజం చేయడానికి కూడా మన సీఎం గారు వారికి కూడా చెప్పడం జరిగింది. వారు కూడా దాని మీద దృష్టి పెడుతున్నారు. కొన్ని మనం అక్కడ రైడ్స్ కూడా చేయొచ్చు ఫారెస్ట్లో. ఇప్పుడు కొన్ని చోట్ల టైగర్ పార్క్స్ ఉంటాయి. అలా కూడా మన ఏరియాలో కొంత మనం అలాంటివి కూడా డెవలప్ చేస్తే బాగుంటుందని సీఎం గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడటం కూడా జరిగింది. అలాగే లోకేష్ గారు కూడా దీని మీద చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. తప్పకుండా ఆంధ్ర రాష్ట్రం దేశానికి ఒక తలమానికంగా
ఈ టూరిజంలో నిలబడిపోతాం. విశాఖ పరంగా కొత్త పాలసీ తీసుకురావడం జరిగింది, అంటే ఎట్లా ఉంది రెస్పాన్స్ దానికి సంబంధించి? చాలా బాగుంది. ముఖ్యంగా లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు చేసినటువంటి కారణాల వల్ల అది ఒక ఆదాయ వనరుగా, ప్రభుత్వానికి కాదు వాళ్ళ సొంత ఆదాయ వనరుగా చేసుకున్నారు. టోటల్ డిపార్ట్మెంట్ని డిస్టర్బ్ చేశారు. తద్వారా కొన్ని బ్రాండ్లు మాత్రం అక్కడ అవైలబిలిటీ చేశారు. గవర్నమెంట్ షాప్స్ ఏర్పాటు చేశారు. ఆ గవర్నమెంట్ షాప్స్లో అన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన బ్రాండ్స్లో ఏర్పాటు చేయడం, అవన్నీ కూడా చూసాం. ఆ స్కామ్ అంతా కూడా వచ్చింది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్స్ మేము అసెంబ్లీలో రిలీజ్ చేశామో అదంతా కూడా వాస్తవం అని చెప్పి బయటకు వచ్చింది. ప్రజా ఆరోగ్యంతో వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళ సొంత ఆదాయమే వనరుగా పెట్టుకున్నారు. దానివల్ల అనేక మంది అనారోగ్యం పాలై చనిపోవడం జరిగింది. వాళ్ళు పెంచినటువంటి ట్యాక్సేషన్ వల్ల చాలామంది ఇల్సిట్ లిక్కర్ తాగి మరి జంగారెడ్డిగూడెం లాంటి ప్రాంతాల్లో చాలా మంది అమాయకులు బలైపోయారు. అట్లాగే చాలా మంది లివర్స్లు దెబ్బతిని, కిడ్నీలు దెబ్బతిని చాలా మంది అనారోగ్యం పాలయ్యి తెలియకుండా చాలా మంది చనిపోయారు. వేలాది మంది చనిపోవడం కూడా జరిగింది. ఇదంతా కూడా లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు చేశారు. అందుకనే గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేము టోటల్ ప్రక్షాళన చేసాం. పక్క రాష్ట్రాల్లో అవైలబిలిటీ ఉండే బ్రాండ్స్ అన్ని కూడా అవైలబిలిటీ తీసుకొచ్చాం. టోటల్ ప్రైజెస్ కూడా యూనిఫామ్గా తీసుకురావడం వల్ల బయట రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి ఇంపోర్ట్ అయ్యేదంతా కూడా తగ్గిపోయింది. తద్వారా రాష్ట్ర ఆదాయం పెరిగింది. అలాగే ఇల్సిట్ ఇవాళ నవోదయం ప్రోగ్రాం తీసుకుని నవోదయం 2 కింద టోటల్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇల్సిట్ అంతా కంట్రోల్ చేయడం వల్ల అది కూడా ప్రజలు ఇటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా మారింది. దీన్ని ఒక చక్కగా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ఎన్ఫోర్స్మెంట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం. దానివల్ల ప్రజల ఆరోగ్యం నిలబడుతుంది, వాళ్ళు కోరుకున్న బ్రాండ్స్ దొరుకుతున్నాయి. అలాగే తక్కువది కూడా 99 రూపీస్కే వాళ్ళకి అందుబాటులో వచ్చే విధంగా మరి వాళ్ళ బ్రాండ్స్ కూడా అవైలబిలిటీ చేయడం జరిగింది. దానివల్ల ఆరోగ్యం అదేవిధంగా ప్రభుత్వ ఆదాయం నిలబెట్టగలుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు క్రెడిట్ చోరీ సంబంధించి మేము చేసిన దాన్ని కూటమి ప్రభుత్వం చేసిందని చెప్తుందని మీరేం చెప్తారు సార్? అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమరావతికి ఏం చేయాల అది అందరికీ తెలిసిందే. పోలవరాన్ని ఎత్తు తగ్గించేశాడు. దాంట్లో పోలవరం డయాఫ్రమ్ వాల్ కొట్టుకోవడానికి కారణమయ్యాడు. ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మరి పనులు స్టార్ట్ చేస్తే తర్వాత 5 సంవత్సరాలు అసలు ఇది పనికొస్తుందా? ఈగలు తోలుకుంటున్నారు, విశాఖపట్నంలో ఈగలు తోలుకుంటున్నారు, ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరమా? ఈ భూములన్నీ కూడా దున్నేయాలి, ఎర్రబోస కూడా తిరగడానికి పనికిరాదని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు మొన్న ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయితే అది మా క్రెడిట్ అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటాం అనేది చాలా దురదృష్టకరం. నిజంగా 5 సంవత్సరాలు వాళ్ళు ఏమీ చేయకుండా దాని ల్యాండ్ కూడా తగ్గించేసి అక్కడ అభివృద్ధి చేయకుండా కార్యక్రమాలు చేసి ఇవాళ కంప్లీట్ చేసాం. ఈ 2 సంవత్సరాలు అవుతుంది. మొత్తం కూడా రేపు జూన్కి ఫస్ట్ ఫ్లైట్ ఇక్కడి నుంచి ఎగరబోతా ఉంది. దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడ రాబోతున్నారు. ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. విదేశీ యాత్రికులు కూడా పెద్ద ఎత్తున వచ్చేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఇక్కడ చక్కటి ఏర్పాట్లు చేస్తే అది క్రెడిట్ చోరీ అని మాట్లాడుతామనంటే అతను క్రెడిట్ చోరీ కాదు, అతను చేసిన దుర్మార్గాల వల్ల అతనికి ఆ క్రెడిట్ ఉందేమో. కానీ మేము చేసినటువంటి మంచితనం, బాబు గారు చేసినటువంటి కార్యక్రమాలు, రేపు 2027కి పోలవరం పూర్తవుతుంది. ఇవాళ క్వాంటమ్ వ్యాలీ ఏదైతే ఉందో అమరావతిలో రాబోతా ఉంది. రాయలసీమ ఏరియాలో ఎలక్ట్రానిక్ సంబంధించినవన్నీ కూడా డ్రోన్స్ కానీ ఇవన్నీ కూడా రాయలసీమ ఏరియాలో వస్తున్నాయి. కొన్ని కార్ ఫ్యాక్టరీలు వస్తున్నాయి, హార్టికల్చర్ వస్తుంది. ఇటు ఉత్తరాంధ్రకి మరి గూగుల్ లాంటి సంస్థలు, ఆర్సెలర్ మెటల్ ఇలాంటి అనేక సంస్థలు ఈ ప్రాంతాలకు వస్తున్నాయి. దీని ద్వారా రాష్ట్రం అంతా కూడా ఒకే రకమైనటువంటి అభివృద్ధి రాబోతుంది. దానివల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇవాళ చూడండి, రాష్ట్రంలో వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఈరోజు దగ్గర 23,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. మొన్న విశాఖపట్నంలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్కి దగ్గర 15,000 కోట్ల రూపాయలు దగ్గర వచ్చినాయి. ఇవాళ భారతదేశంలోనే 15 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఇవాళ భారతదేశంలోనే వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో 2025 సంవత్సరంలో 25% ఇన్వెస్ట్మెంట్లు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రాండ్. మొన్న -6 డిగ్రీల్లో కూడా వెళ్ళి అయినా దావోస్ వెళ్ళి ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఈ క్రెడిట్ చోరీ అనేది ఎవరి తరం కాదు, అది చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి వేసిన శాశ్వత ముద్ర. తిరుపతి దాటి అంశం మీకు తెలిసిందే. వైసీపీ శ్రేణులు నిరసన ర్యాలీతో పాటు ఓవైపు ఆనందోత్సవాలు కూడా చేస్తా ఉన్నారు. దాన్ని మీరు ఏం చెప్తారు? అసలు ఏం జరిగింది సార్ తిరుపతి దాటికి సంబంధించి? సిట్ ఏవి నివేదిక ఇచ్చింది అంటే వైసీపీ శ్రేణులు ఏ విధంగా సంబరాలు చెప్తారు? అంటే ఒకళ్ళ పాప ప్రక్షాళన కోసం ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుకి వెళ్ళి దేవాలయాల దగ్గర పూజలు చేస్తున్నారు. కానీ వాళ్ళు చేసినటువంటి పాపం అత్యంత హేయమైనటువంటి చర్య. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక పవిత్రత ఉంది. హైందవ సంప్రదాయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, భారతీయులందరూ కూడా హిందూ ధర్మం మీద మరి నమ్మకం ఉన్నటువంటి వాళ్ళే కాదు, దేశ విదేశాల వాళ్ళు కూడా వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుంటారు. అటువంటి ప్రసాదాన్ని అపవిత్రం చేసి ఆ ప్రసాదంలో ఉన్నటువంటి దాని మీద టెస్టులు చేసి వచ్చినటువంటి నివేదిక ప్రకారం దాంట్లో ఉన్నటువంటిది లార్డ్ అని, దాంట్లో ఎటువంటి కొన్ని రసాయనిక పదార్థాలు ఉన్నాయని చెప్పి ఆ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చేయించినటువంటి టెస్టులో వచ్చింది. ఏదైతే ఆ టెస్టులో ఆ వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం
ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం దాంట్లో ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఆ రోజు క్లియర్గా మేము చెప్పడం కూడా జరిగింది. తర్వాత దాన్ని సుప్రీంకోర్టు వాళ్ళు పరిగణలో తీసుకుని దానికి సిబిఐ ఎంక్వైరీ వేసి సిబిఐ ఎంక్వైరీలో కూడా వాళ్ళు ఛార్జ్ షీట్లో క్లియర్గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి కావాలని 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత లడ్డూ నెయ్యిని నిబంధనలు సడలించారు. ఎందుకు నిబంధనలు సడలించారు? మినిమం 4 లక్షల లీటర్ల పాలుని సేకరణ చేయాలని చెప్పి ఒక నిబంధన ఉంది. ఆ సేకరణతో సంబంధం లేదని పెట్టారు. ఇంత వెన్న ఉండాలని ఉంది, అంత అవసరం లేదని చెప్పి పెట్టారు. అసలు పాలే లేనటువంటి సంస్థలకు మీరు ఆర్డర్లు ఇచ్చి ఇవాళ అక్కడి నుంచి వచ్చినటువంటిది పామ్ ఆయిల్ ఉంది, దాంట్లో కొన్ని కెమికల్స్ ఉన్నాయి, యాసిడ్స్ ఉన్నాయి, దాంట్లో కొంత కొవ్వు పదార్థం కూడా ఉంది అని చెప్పి క్లియర్గా చెప్తా ఉంటే ఇంకా బొంకాలని ప్రయత్నం చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇవాళ హిందువుల మనోభావాలతో జగన్మోహన్ రెడ్డి ఆడుకున్నాడు. హిందువుల యొక్క ఇవాళ 20 కోట్ల లడ్డూల ప్రసాదాన్ని వీళ్ళు ఈ కల్తీ నెయ్యితో, అంటే కల్తీ అసలు నెయ్యి కాదు, అది ఒక రకమైనటువంటి పదార్థాన్ని నెయ్యి బదులు వాడి లడ్డూ ప్రసాదం తయారు చేసి అది విక్రయించారంటే ఇవాళ దాంట్లో తెలుస్తూ ఉంది. ఇవాళ ఎవరైతే చిన్నప్పన్న అని చెప్పి సాక్షాత్తు వైవి సుబ్బారెడ్డి గారి పిఏ, అతని అకౌంట్లో కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి, హవాలా ద్వారా డబ్బులు ఎలా వచ్చినాయి వీళ్ళకి, ఇవాళ మొత్తం ఇది దగ్గర 300 కోట్ల రూపాయల స్కామ్ ఇది. ఇవాళ ఇంత తప్పు చేసి ఇంత పాపం చేసి ఇవాళ మీరు సిగ్గు లేకుండా వినోదాలు చేస్తూ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు మాట్లాడే భాష, నిజంగా ఇట్లాంటి వ్యక్తుల్ని అసలు ఎవరు కూడా క్షమించకూడదు. ఇట్లాంటి వ్యక్తుల్ని పాపం చేస్తే దాన్ని ప్రక్షాళన చేసుకోవాలి తప్ప ఇవాళ విచ్చలవిడితనంగా వచ్చి దేవాలయాల ముందు వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి విధానం, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష, ఇది చాలా హేయమైన చర్య. దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో ఎవరు కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ఇవాళ చూస్తాం 5 కొండలు చాలు అని చెప్పినటువంటి వ్యక్తి ఏమయ్యాడో చూసాం. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం నేతితో ఇవాళ కల్తీ చేసినటువంటి వ్యక్తులు రేపు ఏమవుతారో ఖచ్చితంగా మనం చూస్తాం. ఇది కలియుగం, ఎప్పుడో జరగదు, ఇప్పుడే జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోవాలని వైసీపీ నాయకులు హెచ్చరిస్తూ ఖచ్చితంగా మేము ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. తనకి ఏదైతే ఓవైపు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమం ఏ విధంగా ఆ కూటమి ప్రభుత్వం చేపడుతుందో ఇవ్వడం జరిగింది. మరోవైపు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూనే రక్షణ శాఖకు సంబంధించి నూతన పాలసీ ద్వారా అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయి. మరోవైపు తిరుపతి లడ్డు అంశం కూడా సిట్ ఏదైతే నివేదిక ఇచ్చిందో దాంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వారిని ఎవరు కూడా విడిచిపెట్టేది లేదు. ఖచ్చితంగా వారు ఏ విధంగా అయితే సిట్ నివేదిక ప్రకారం ఎవరైతే దోషులు ఉన్నారో వారిని ఎవరికి విడిచిపెట్టేది లేదు. ఖచ్చితంగా రానున్న కాలం మరింత అభివృద్ధి దిశగా రాష్ట్రం ముందుకు సాగిపోతుందని చెప్పుకోవడం మనతో పాటు మంత్రి కొల్లు రవీంద్ర చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.